ద స్టోరీ ఆఫ్ ఎ విలేజ్ పాలంపూర్. సో ఈరోజు హెడింగ్ ఏంటంటే హౌ ల్యాండ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద ఫార్మర్స్ ఆఫ్ ద పాలంపూర్. పాలంపూర్ అని ఒక విలేజ్ ఉంది. ఓకే, ఆ ఏరియాలో 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. మొత్తం ఆ ఊర్లో ఆ 450 ఫ్యామిలీస్ మధ్యన ఆ ల్యాండ్ ఉంది కదా, డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ఆబ్వియస్గా ఈక్వల్గా అయితే డిస్ట్రిబ్యూట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈక్వల్గా అయితే కాదు. ఈక్వల్గా అయితే ఎవరు రిచ్ ఉండరు, ఎవరు పూర్ ఉండరు. అలా అయితే ఏ వరల్డ్లో ఉండదు కదా, ఏ కంట్రీలో ఉండదు, ఏ ఊర్లో ఉండదు. సో అందుకే ఇప్పుడు 150 ఫ్యామిలీస్ దగ్గర నో ల్యాండ్, అంటే వీళ్ళు పువర్ ఫ్యామిలీ. ఓకే, 240 దగ్గర స్మాల్ ల్యాండ్స్ ఉన్నాయి అండ్ లెస్ దెన్ 2 hectares. 2 hectares కన్నా తక్కువ, అంటే వీళ్ళు మిడిల్ క్లాస్. అండ్ 60 ఫ్యామిలీస్ అలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర 2 hectares కన్నా ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇట్ మీన్స్ 2 hectares కన్నా ల్యాండ్స్ 5 hectares అవ్వచ్చు, 10 hectares అవ్వచ్చు, అంటే వీళ్ళు రిచ్ ఫ్యామిలీస్. ఓకే, ఇప్పుడు వీళ్ళ దగ్గర ల్యాండ్ లేదు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇన్కమ్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 240 అండ్ 60 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తారు. మాకు పని ఇవ్వండి అని. వీళ్ళకి పని ఇస్తారు. ఎందుకంటే అగ్రికల్చర్లో చాలా పనులు ఉంటాయి. ఇది చాలా హార్డ్ వర్క్తో కూడిన పని. సో ఇందుకే వీళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళకి పని ఇస్తారు. సో పనిస్తే ఇప్పుడు ఇన్కమ్ కూడా ఇవ్వాలి కదా. ఇన్కమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుని బట్టి ఉంటుంది. అండ్ కొంతమంది అయితే ఫుడ్ పెడతారు, కొన్ని అంటే వాళ్ళు పంటలు పండించినవని కొన్ని ఇస్తారు ఇన్కమ్గా కూడా. బట్ రీసెంట్గా 2023 మార్చ్లో ఏంటంటే ఇచ్చిన వేజ్ రేట్ ఏంటంటే 345.7 ఇంత రూపీస్ ఒక డైలీ వేజ్ లేబర్కి, ఫార్మింగ్ చేసే లేబర్కి 345.7 ఇస్తున్నారు. మార్చ్ 2023లో వచ్చిన డేటా ఇది. ఓకే, ఈ డేటా ఏంటంటారు, డైలీ ఒక రూరల్ ఏరియాలో ఫార్మర్స్కి డైలీ వేజ్ లేబర్స్కి ఇంత ఇస్తున్నారు. సో దీంతోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గడపాలి. ఓకేనా, ఐ హోప్ ఇది మీకు అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.